భూమి బావా అంటూ గగన్ని వెతుక్కుంటూ గగన్ రూమ్ దగ్గరికి వస్తూ ఉండగా ఒక్కసారిగా గగన్ రూమ్ నుండి బయటికి రావడానికి డోర్ ఓపెన్ చేయడంతో భూమి గగన్ పై పడిపోతుంది. గగన్ బ్యాలెన్స్ చేసుకోలేక బెడ్ పై పడిపోతాడు. బెడ్ పైన గగన్ పై భూమి. ఇద్దరి కళ్ళు కలుస్తాయి. ఇద్దరి కళ్ళలోకి ఒకరికొకరు ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటూ ఉంటారు. ఇదే ఛాన్స్ అని భావించిన భూమి, బావా బావా నాకు నువ్వొక హెల్ప్ చేయాలి అని అంటూనే గగన్పై పడుకునే విషయం చెప్పేస్తూ ఉంటుంది భూమి. మన డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ లేదు, దాని అఫిలియేట్ ప్రాసెస్కి నీ సైన్ కావాలంట. రేపు నువ్వు ఒకసారి వచ్చే బావా, నువ్వు వచ్చేస్తే మనిద్దరం కలిసి వెళ్ళి సంతకాలు పెట్టేద్దాం బావా అని గగన్ని అడుగుతూ ఉంటుంది భూమి. నువ్వు లే ఫస్ట్ అని గగన్ అంటూ భూమిని పైకి లేపుతాడు. గగన్ ఏం సమాధానం చెప్తాడా అని భూమి ఆతృతగా చూస్తూ ఉండగా నేనెందుకు రావాలి అని అడిగేస్తాడు గగన్ కోపంగా. అప్పుడు భూమి, అది కాదు బావా, డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ మనిద్దరి పేరు మీద ఉంది కదా, నీ సంతకం కూడా కావాలి అంటున్నారు, రా బావా సంతకం పెట్టు బావా అని అడుగుతూ బ్రతిమిలాడుతూ ఉంటుంది భూమి. అప్పుడు గగన్, సరే నీకోసం కాదులే, అత్తయ్య కోసం వస్తాను అనగానే భూమి సంతోషానికి అవధులు ఉండవు. మరోవైపు తార అపూర్వని వెతుకుతూ వెళ్తుంది. అపూర్వ గారు అని గట్టిగా అరిచేసరికి అపూర్వ, నక్షత్ర, గోరెంటాకు, చెర్రి అందరూ హాల్లోకి వస్తారు. వెల్కమ్ తారా అని అపూర్వ అంటూ ఉండగా ఆ భూమి మళ్ళీ తప్పు చేస్తుంది అపూర్వ గారు అనగానే ఏంటి అంటుంది అపూర్వ. ఇంకా మా ఆయన గగన్ చుట్టూనే తిరుగుతుంది, తను మారలేదు, ఆ ఇంటి చుట్టూనే తిరుగుతుంది అని తార అనేసరికి చెర్రీ షాక్ అవుతాడు. ఇక మళ్ళీ అపూర్వ ఇలా అంటూ ఉంటుంది, ఇక నీకే ప్రాబ్లం రాదు తారా, నేను చూసుకుంటాను, భూమి ఇక నీ జోలికి కానీ ఆ ఇంటికి కానీ రాదు, నేను మా బావకి చెప్పి దాని సంగతి చూసేలా చేస్తాను అని అపూర్వ తారాకి మాటిస్తుంది. చెర్రీ అలా షాక్ అయి వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోతాడు. ఇప్పుడు అపూర్వ భూమి పైన శరత్చంద్రకి మళ్ళీ చాడీలు చెప్తుందా? శరత్చంద్ర భూమిని తిడతాడా? ఈసారి శరత్చంద్ర నుండి భూమి ఎలా తప్పించుకుంటుంది? ఇద్దరూ కలిసి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ కోసం సంతకాలు పెడతారా భూమి గగన్? అసలు ఏం జరుగుతుంది? చెర్రీ భూమికి ఎలా సపోర్ట్ చేస్తాడు? తార గర్వం ఎలా అణుగుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.